యేసయ్య నామములో గనులైన సేవకులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. వాక్యంతో సంఘాన్ని దేవుని ఎదుట నిలబెట్టాలి. ఆ దర్శనం, ఆ ప్రత్యక్షత దేవుడు మిమ్మల్ని బలపరిచి వాడుకుంటాడు. మొదట క్రమం తర్వాతనే క్రమము లేని సేవ రేపు దేవుని ఎదుట నిలబడదు. చాలా సంతోషం. మీరందరూ మనమందరం కలిసి ఈ యాత్రలో ఒకరినొకరు బలపరుచుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళదాం. దేవుని వాక్యాన్ని విందాం. దేవుడు మనలందరినీ బలపరిచి స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్. దేవుని కోసం మనం ప్రయాసపడాలి, పరుగులు తీయాలి. దేవుని యొక్క సేవలో ఉన్నతమైన పాత్రలుగా మనము మార్చబడాలి. ప్రభు మనందరికీ కృప దయచేయునుగాక. ఈరోజు మన ధ్యానము నిమిత్తమై బైబిల్ తెచ్చుకొని ఉంటారు. విశ్వాసులు అన్నట్టుగా అనకూడదు, మీరు ఘనమైన సేవకులు. నా తోటి జత పనివారు మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వాక్యం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ వాక్యం చదవమా. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు కలరు, మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు, పరలోక రాజ్యము నిమిత్తము తమను తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులను కలరు. ఈ మాటలను అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పాను. వినేవాళ్ళు వినొచ్చు, వినని వాళ్ళు వినకుండా పోవచ్చు. ప్రకటనల గ్రంథంలో చెప్తాడు కదా, నీతిమంతుణ్ణి ఇంకా నీతిమంతునిగానే ఉండనేమో, అన్యాయస్తుని ఇంకా అన్యాయస్తునిగానే ఉండనేమో. మనమంతా కేవలం ఎవరము అని అంటే ఆయన సువార్త ప్రకటించేవాళ్ళు. నేను చెప్పింది చేయలేదు ఏంటని అజమాయిషీ చేసే అధికారులం కాదు, మనం పనివాళ్ళం, దాసులం, సేవకులం. ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్ముడు ఈ లేఖనాన్ని నా మనసులో ఉంచాడు. ఈ 3 రకాలైనటువంటి నపుంసకులను గురించినటువంటి విషయం ఇక్కడ మనం చదువుతాం. 1, తల్లి గర్భములో నుండే నపుంసకులుగా పుట్టిన వాళ్ళు ఉన్నారు. 2వది, మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన వాళ్ళు ఉన్నారు. 3వది, పరలోక రాజ్యము నిమిత్తము తన్ను తాను కాస్త మీరు తలలు పైకెత్తితే, 1 తన ప్రణయం లేదు, ఇతరుల ప్రణయం లేదు, నపుంసకులుగా పుట్టిన వాళ్ళు తల్లి గర్భము నుండి. 2వది, వేరే వాళ్ళు బలవంతంగా. రాజులు పరిపాలిస్తున్న దినాలలో ఒక బలమైనటువంటి కాపరులు కావాలని రాజులు బలమైన సైనికులను పట్టుకొని వాళ్ళను నపుంసకులుగా చేసి రాణి ఉండే అంతఃపురపు కోటకు కావలివారిగాను పనివారిగాను పెట్టేవాళ్ళు. వాళ్ళు మనుషుల చేత చేయబడిన నపుంసకులు, తల్లి గర్భమున పుట్టిన నపుంసకులు మీకు నాకు అందరికీ తెలుసు. అయితే పరలోక రాజ్యము నిమిత్తము దేవుడు వీళ్ళను నపుంసకులుగా చేయలేదు, మనుషులు వీళ్ళను నపుంసకులుగా చేయలేదు. తమ్మును తామే ఉందా మాట? అమ్మా ఉందా? ఎట్లాగా? ఏమండి ఏబై గారు, తమ్మును తామే చూడండి, తమ్మును తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులు కలరు. అంటే మనం అందరం అలా చేసుకోమని కాదు. ఈరోజు మన సందేశం ఏమిటంటే నపుంసకత్వపు పరిచర్య. అంటే నపుంసకులుగా చేసుకోమని కాదు నేను చెప్పేది, నపుంసకత్వపు యొక్క పరిచర్య అనుభవాలలోనికి ఆత్మీయంగా మనము మలచబడాలి. శారీరకంగా కాదు, ఆత్మీయంగా మనము మలచబడాలి. ఈ సేవా జీవితంలో కూడా మనము లోకములో దేనికి పనికి రాకుండా పోవాలి. మా పెద్దనాయన కొడుకు పెళ్ళి ఉంది, అక్షింతలు వేసేటప్పుడు నేను పసుపు కలుపుతాను,
పందిరేసేటప్పుడు మొదటి గుంట నేనే తవ్వుతాను. ఇవి లోక సంబంధమైనవి. ముహూర్తానికి సిద్ధాంతి దగ్గరికి నేనే తీసుకెళ్తాను, నేనే మూలలు చూపించి నేనే చేయిస్తాను. ఇవన్నీ లోకానుసారమైనటువంటివి. ఇంకా మీకు వాక్యంగా చెప్పాలి అని అంటే లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, ఇవే పరికరానికి నువ్వు పనికి రాకుండా పోవాలి. అదే నపుంసకత్వం. మనకు కూడా పాపం విషయంలో, లోకం విషయంలో, దేవునికి వ్యతిరేకమైన వాటి విషయంలో అట్టి అనుభవం కాకుండా ఆత్మీయంగా నపుంసకులుగా చేయబడిన ఒక పరిచర్య మన జీవితంలో కావాలి. అట్టి సేవకుడిగా మన ఆత్మీయ యాత్రను మనము కలిగి ముందు కొనసాగించబడాలి. వాళ్ళు సేవ చేస్తున్నారండి, వాళ్ళని చూసి నేను కూడా సేవకుని అయిపోతా. వాడు తెల్లబట్టలు వేసుకున్నాడని జోషి గారు, యేసు అనుచరులు, రేడియో ప్రసంగికులు, ఆయన చెప్పేవారు ఒక మాట. వాళ్ళ మేనల్లుడు నేను సేవకున్నవుతా అనేవాడు. ఈయనకి ఎందుకో డౌట్ వచ్చి, రే సేవకున్నవుతా అంటున్నావు, ఎంత భారం ఉందో వీటికి చిన్న వయసులోనే. పిలిచి అడుగుదామని, ఎందుకు రా సేవకుడు అవుతావు అంటే, ఏం లేదు మీటింగ్లకి వెళ్తే మాంసం కూర ఎక్కువ పెడుతున్నారు, కోడి మాంసం. మీటింగ్లకి వెళ్తే కోడి మాంసం ఎక్కువ పెడుతున్నారంట, అది తినడానికి వీడు సేవకుడు అవుతాడంట. అర్థమైందండి? ఎందుకు సేవకుడు అయ్యావంటే కొంతమందికి కారణాలు ఉండవు, భారం ఉండదు, వైరాగ్యం ఉండదు, ఆత్మల సంపాదన ఉండదు. కేజీ మాంసం తెచ్చుకున్నామా, ఈ పాస్టరే అనకూడదు కానీ తప్పుగా అనుకోవద్దు. నేను మీ వారిని, మీరు నా వాళ్ళు కనుక కొంచెం విప్పేసి మాట్లాడుకుందాం, తప్పదు. దేవుని సేవకులారా, ఆదివారం ఉదయాన్నే 700-800 తీసుకొని మటన్ కొట్టు దగ్గర ఉంటాడు అయ్యగారు, లేకుంటే చేపల కొట్టు దగ్గర ఉంటాడు. యోనాలాగా దేవుని సన్నిధిలో ఉండడు. శనివారం అంతా ఉపవాసం ఉండి కడుపు కట్టుకొని, నోరు కుట్టుకొని, ప్రత్యక్షత కొరకు, ప్రకటన కొరకు ప్రభు పాదాలు పట్టుకొని, గ్రంథాన్ని చదువుకుంటూ, లేఖనాల కోసం పరిశోధన చేసుకుంటూ, నా దగ్గరికి దేవుడిచ్చిన ఆత్మలు వస్తారే. నాకేమన్నా 20,000 మంది ఉన్నారా, 10,000? నేను చెప్తాను, 10 మంది ఉన్నా, 5 మంది ఉన్నా, 50 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, నువ్వు నేను వాడు ఎవడైనా దేవుని పనే చేసేది. 1000 మంది సంఘం ఉన్నవాడికైనా, 1,00,000 మంది సంఘం ఉన్నవాడికైనా, 5 మంది సంఘం ఉన్నవాడికైనా జీతం ఒకటే, పని ఒకటే. దేవుని దృష్టిలో అర్హత, కృపాభిషేకం ఒకటే. కాకపోతే ఆయన ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి పనిచేస్తున్నాడు తప్ప వాడు నీకంటే నాకంటే అధికుడు కాదు, నేను నీకంటే గొప్పవాడిని కాదు. ఇందాక ఎవరో అధ్యక్షులు ఎవరైనా అన్నారు, చాలాసార్లు నుండి చెప్తూ వస్తున్నాను, అసలు నా పేరు చెప్పొద్దు, నాకు వందనాలు చెప్పొద్దు. మీరు మనమంతా ఒకటి. నేను మీకంటే తక్కువ వాడిని, అల్పుణ్ణి, రెవరెండ్ కాదు, బిషప్ కాదు. అంటే నేను మీరు తీసుకోవద్దు, చేయొద్దని చెప్పట్లేదు. మీరు బిషప్పులు అయితే నేనే మొదట సంతోషిస్తాను, నాకు కూడా ప్రసంగం పెరుగుతుంది. బిషప్ అభిషేక్ పాస్టర్ గారు బిషప్ప, థమ్సప్ప, శవనప్ప అని తిట్టడానికి ఉంటుంది, అంతకంటే సంతోషం ఏముంది నాకు? దేవుని సేవకులరా, మన సేవ నపుంసకత్వపు యొక్క పరిచర్యలో మనము ముందుకు కొనసాగించబడి, నపుంసకులు అయిపోమని కాదు, ఆత్మీయతలో అట్టి అనుభవం మనం కలిగి ఉండాలి. 7 విషయాలు ఫట్ 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 అని చెప్తాను, రాసుకోండి, లేకుంటే వినండి. నపుంసకత్వపు యొక్క సేవలో ఒక సేవకుడిగా నీకు ఉండవలసిన లక్షణాలు, నీకు ఉండవలసిన గుణగణాలు గత దినాల్లో అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ నపుంసకత్వపు యొక్క పరిచయం ఎప్పుడో 11 సంవత్సరాల క్రితం ఒక 4 మాటలే చెప్పాను. 11 సంవత్సరాల క్రితం సేవకుల మీటింగ్లో ఎందుకో పరిశుద్ధాత్ముడు నా మనస్సులో ఉంచాడు, మీతో మాట్లాడుతున్నాడు. నపుంసకుడికి ఉండే అనుభవం ఏమిటి, నపుంసకత్వపు యొక్క సేవ మనకు నేర్పుతూ ఉన్న ఉపదేశ క్రమం ఏమిటి, పాఠం ఏమిటి? బైబిల్ తెరవండి. మొదటిగా దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 3వ వాక్యం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 3వ వాక్యం. గట్టిగా చదవమ్మా. నపుంసకుల అధిపతిని పిలిచి ఆజ్ఞాపించెను,
చూడండి, ఇదంతా మనం చదువుకుంటూ వెళ్తే చాలా లోతులోనికి వెళ్ళిపోతాము, మీకు తెలుసు. షార్ట్లు చెప్తాను. నపుంసకుడికి ఉండే మొట్టమొదటి గుణం ఏమిటంటే, రాజు దగ్గర ఉండే ఆ నపుంసకుడికి రాజు ఆజ్ఞాపించాడు. నపుంసకుడికి ఉండే గుణం ఏమిటంటే ఆజ్ఞాపించబడాలి. మనందరినీ ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, నీ అంతటి నువ్వే సేవకు వచ్చావా? దేవుడు ఆజ్ఞాపించి నిన్ను పంపించాడా? నీ అంతటి నువ్వే సేవకు వచ్చావా? వాడిని చూసి ఈయన్ని చూసి వాడు కూడా తెల్ల సొక్కేసుకున్నాడు, నేను కూడా తొల్ల సొక్కే, నెత్తి మీద చేయి పెడితే వందిస్తున్నాడు, సైడ్ చెవులు వేసుకుంటున్నాను, తింటున్నాననే దేవుడు ఆజ్ఞాపిస్తే వచ్చావు సేవకి? దేవుడు ఆజ్ఞాపిస్తే రావాలి. అంటే నపుంసకుడికి ఉండే గుణం ఏమిటంటే, అనుభవం ఏమిటంటే ఆజ్ఞాపింపబడాలి. ఏం ఆజ్ఞాపింపబడాలి? ఆ ఇండ్లు ఈ ఇండ్లు తిరుగు, ఆ మీటింగ్ ఈ మీటింగ్కి వెళ్ళు, అక్కడ 100 వస్తుంది, ఇక్కడ 200 వస్తుంది, ఇంకా క్లోజింగ్, మనకు పరిచర్య జరిగిపోతుందని ఆజ్ఞాపించాడు దేవుడు. ఎందుకు దేవుడు ఆజ్ఞాపించాడు అక్కడ నపుంసకుని అని అంటే, ఎందుకు దేవుడు నపుంసకుడికి ఆజ్ఞ ఇచ్చాడు అని అంటే, బాలురలను రాజు దగ్గరికి తీసుకొని రావడానికి, బాలురను రాజు దగ్గరికి సమకూర్చడానికి. అంటే దేవుని ద్వారా ఆజ్ఞాపించబడిన సేవకుడా, దేవుని ఆజ్ఞ నీకుంటే, ఆయన మాట నీలో ఉంటే, కొంతమందిని దేవుని దగ్గరికి నడిపించగలిగే ఒక పని నీలో ఉంటుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 19, 20 వాక్యాలు. ఇదిగో, భూమి మీదను పరలోక రాజ్యములోను నాకు సర్వాధికారాలు ఇవ్వబడ్డాయి. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో గైకొనవలెనని వారికి బోధించండి. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, సర్వలోకానికి వెళ్ళండి, హద్దులు పెట్టుకోవద్దు. మా ఇంటికి సువార్త మీటింగ్కి దూరం, మా ఇంటికి గొల్లవాంతిప్పకు దూరం, మా ఏంటంటే మట్టపరుకు రాజవరం గొల్లగూడానికి దూరం, మా ఊరికి హైదరాబాదుకు దూరం. ఒక హద్దులు లేని సేవ చేయగలగాలి సేవకుడు. సంస్థలలో హద్దులు ఉంటాయి, హద్దులు ఉంటాయి. మనకు హద్దులు లేవు. భూమి దిగాంతాల వరకు వెళ్ళాలి, సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. ప్రతిఫలాపేక్ష లేకుండా, లాభం ఆశించకుండా. సువార్త అంటేనే నష్టం, సువార్త అంటేనే కష్టం, సువార్త అంటేనే శ్రమ, సువార్త అంటేనే ఇబ్బంది. వాటన్నిటి విషయంలో మీరు పరిచర్య చేస్తూ ముందుకు వెళ్ళండి. మన చెల్లా విజయ్ గారు నాకు పరిచయమైన రోజుల్లో, అన్నయ్య బైబిళ్ళు మేము సువార్త ప్రకటిస్తూ పంచుతామన్నయ్య, మీరు కూడా తీసుకోండి అని చెప్పారు. నాకు ఆ మాట ఎంత సంతోషాన్ని కలగజేసిందో, ఎంత సంతోషాన్ని కలగజేసిందో. ఒకవైపు సంఘాలను చూసుకుంటూ, మరొక వైపు బైబిళ్ళు పంచుతూ సువార్తలు చేస్తున్నారు. మనము విశ్వాసులు తెచ్చింది తింటున్నాం, అక్కడే కూర్చుంటున్నాం. గృహ కూడికలు పెట్టడానికి కూడా డిమాండ్లు చేస్తున్నాం. సువార్త అంటే నష్టం. పౌలు గారు సమస్తాన్ని నష్టముగాను పెంటతో సమానంగా చూసుకున్నాడు. నా సేవ ఏం సేవ అనుకుంటున్నామని రాగాలు తీసి రోగాలు వచ్చేదాకా ప్రసంగాలు చేస్తాం. దేవుని యొక్క సేవ కూడా లాభము ఆశించి కాదు, ఆత్మలను ప్రభు దగ్గరికి రప్పించడానికి నువ్వు పనిచేయాలి. ఆత్మలను దేవుని దగ్గరికి నడిపించడానికి పనిచేయాలి. నీలో నపుంసకత్వపు పరిచర్య ఉంటే నీకు ఆజ్ఞ వస్తుంది. ఆజ్ఞను బట్టి నువ్వు సేవ చేయగలుగుతావు. నాతో ఒక ఆయన అన్నాడు, తప్పుగా అనుకోవద్దు నన్ను, పలాని ఊరండి విగ్రహారాధన అండి, అక్కడ ఏ సేవకు లేడండి, నేను వెళ్ళి సంఘం పెడతానండి అన్నాడు. నువ్వు వెళ్ళి సంఘం పెట్టడం ఏంటి బ్రదరు? ప్రార్థన చేయి. అక్కడ అవసరత ఉంది, నీకు తెలిసింది, అవసరం కోసం ప్రార్థన చేయి.
దేవుడు చెప్పాలి, నేను ఎవరిని పంపాలి? అప్పుడు చెప్పాలి యెషయా, నేనున్నానయ్యా నన్ను పంపు అని. అప్పుడు నువ్వు వెళ్ళాలి. నీకు అక్కడ ఖాళీగా ఉంది, నేను వెళ్ళి ఎక్కడికి గుడిసేస్తానంటే తగలబెడతారు. నీకు నచ్చింది, మెచ్చింది, మా బంధువులు ఉన్నారు అక్కడ పెడతానంటే తగలబెడతారు. ఎందుకంటే దేవుని ఆజ్ఞ నీకు, నిన్ను ఎక్కడ నిలబెట్టాలనుకున్నాడు అక్కడే నిలబెడతాడు. నిన్ను ఏ స్థానంలో నిలబెట్టాలనుకున్నాడు అక్కడే నిలబెడతాడు. 2009వ సంవత్సరం నుండి నేను ఇక్కడ ఉండకూడదని ప్రార్థన చేస్తున్నాను. మొన్నటి వరకు ఈ మందిరం కట్టేంత వరకు కూడా అయిష్టంగానే ఇక్కడ సేవ చేశాను. 10 రోజులు ఉపవాసం అండి. నేను ఎక్కడికి వెళ్ళాలో చెప్పయ్యా, ఏంటి ప్రభు అని ప్రార్థన చేస్తే, నేను ఇక్కడ ఉండమన్నానుగా, ఉండు ఆయన ఉంచాడు, ఉన్నాను. మా బంధువులకే ఇంచుమించు ఒక 100 మందికి బాప్తీసం ఇచ్చి ఉంటాను. నేను ఇక్కడ సేవ చేస్తున్నాను, ఇవన్నీ చేయగలుగుతున్నానంటే సగానికి పైన నాకు ఇన్కమ్ అక్కడుంటూ వస్తుంది. అక్కడ గుడి చేయొచ్చు కదా. దేవుని ఆజ్ఞ లేదు. దేవుని ఆజ్ఞ ఉన్నప్పుడు అరణ్యంలో కూడా, నా ఆత్మీయ తల్లి మేరక్క గారు చెప్పేది, అరణ్యంలో ఉన్నా కూడా హాయిగా సేవ చేయగలుగుతావని. ఆజ్ఞ లేకపోతే నువ్వు ఎక్కడున్నా 1000 మంది సంఘం అప్పగించినా మొత్తం సున్నా చేసేస్తావు. సున్నా చేసే క్షౌరమే. దేవుని ఆజ్ఞ నీకున్నప్పుడు అనేకులను నీ కొరకు కాదు, నీ వెంట తిప్పుకోవడానికి కాదు, రాజు కొరకు రప్పించగలుగుతావు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తీసం ఇవ్వగలుగుతావు. ఈరోజున నీ సేవలో నపుంసకత్వపు పరిచర్య అనుభవంలో నువ్వు నేర్చుకునవలసిన మొదటి పాఠం, కనిపెట్టు, కరుణామయుని పాదాలు పట్టుకో, ఏడ్చు, కన్నీళ్లతో తడుపు. దేవుని ఆజ్ఞ బయలుదేరబోతుంది. నీ పరిచర్యను దేవుడు స్థిరపరచబోతున్నాడు. నీ కోసం కాదు, అనేకులను దేవుని కోసం నడిపించడానికి. రెండో విషయాన్ని చెప్తాను, కొంచెం త్వరగానే, తక్కువనే చెప్తాను. ఎక్కడ రేజ్ అవుతుందో తెలియదు, అది మాత్రం వాస్తవం. రెండో విషయాన్ని చెప్తాను. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యం నుండి మీరు చదవడం ప్రారంభిస్తే, కన్యకలందరినీ సమకూర్చి షూషాను కోట అంతఃపురమునకు చేర్చి, స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించున్నట్లు నియమించునుగాక అని చెప్పారా? మీరు కొంచెం కిందికి అలాగే చదువుకుంటూ 8వ వాక్యాన్ని చదవండి. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి, కన్యకలు అనేకులు షూషాను కోటకు పోగు చేయబడి, హేగే వశమునకు అప్పగింపబడగా, ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి, స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. కొంచెం అర్థం చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం కొత్తగా ఉంటుంది, వింతగా ఉంటుంది. అర్థం చేసుకుంటే నో ప్రాబ్లం, అర్థం కాకపోతే వ్యర్థమవుతుంది. ఎస్తేరు గ్రంథంలో అహష్వేరోషు యొక్క మొదటి భార్య వస్తి గర్వించింది, రాణి యొక్క స్థానంలో నుండి వెలివేయబడింది, త్రోసివేయబడింది. యూదులకు స్వజనము, వాగ్దాన పుత్రులు, వారసులు, అర్పణ, ఆచార, హోమ, ధూపద్రవ్యములకు అర్హులు యూదులు త్రోసివేయబడ్డాడు. అన్యులమైనటువంటి మనకు ఈ కాలము నిర్ణయించబడింది. ఈ కాలములోనే రాజు యొక్క పరిచారకులు షూషాను కోటలోనికి వెళ్ళి అనేక కన్యకలైన స్త్రీలను పోగు చేశారు. కన్యక అంటే అర్థం ఏమిటంటే పవిత్రురాలు. ఎవరము పవిత్రులము కాదు, యేసు రక్తం ద్వారా ప్రతి ఒక్కరికి మనకు పవిత్రత కలుగుతుంది. నేను గత 2 వారాల క్రిందట
దేవుని నిర్ణయంలో ఉన్న రిబ్కా అని ప్రసంగం చేశాను, దాన్ని వినండి. మంచి ఉపదేశం. మీరైతే 2 వారాలు ఉపదేశం చేసుకోవచ్చు. వినండి, సంఘాలకు చెప్పుకోండి, మీ వేలో చెప్పుకోండి. పోగు చేసి ఎవరికి అప్పగించారు అని అంటే హేగే, నపుంసకుడైన హేగే ఎవరు అని అంటే షూషాను కోటలో రాణులు నివసించు అంతఃపురానికి అధిపతి. స్త్రీలందరూ రాణితో సహా అతని కాపుదలలో, అతని ఆధీనములో, అతని స్వాధీనములో ఉంటారు. పరిచారకులు సువార్తికులకు సాదృశ్యం. సువార్తికులు సువార్త ప్రకటిస్తే ఆ విత్తనము వాళ్ళల్లో పడి వాళ్ళు మారు మనసు పొంది మన సంఘాలకు, మన పరిచర్యలకు అప్పగించబడిన వాళ్ళు. పరిశుద్ధాత్ముడే వాళ్ళని మనకు అప్పగించారు. మనమేదో చేసాము, పీకేము, ఊడదీసామని కాదు. ఎవరిదో సువార్త వాళ్ళ హృదయంలో బీజం పడి కొన్ని ఆత్మలు దేవుడు మనకు అప్పగించాడు. అర్థమవుతుందండి? అప్పగించాడు. అప్పగించబడిన తర్వాత నపుంసకత్వంలో మనం నేర్చుకోవలసిన 2వ పాఠం ఏమిటంటే షూషాను కోట సంఘానికి సాదృశ్యం. బాగా వినండి, షూషాను కోట సంఘానికి సాదృశ్యం. నీ సంఘములో చేర్చబడిన కన్యకలు అంటే ఆత్మలు, యేసు రక్తం ద్వారా కడగబడిన పరిశుద్ధులు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2-3 వాక్యాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, రెఫర్ చేసుకోండి, తప్పులేదు. కన్యకలు, పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషుడైన క్రీస్తుకు మిమ్మల్ని సమర్పిస్తున్నానని చెప్తాడు. కన్యకలు అంటే ఆత్మలు. ఇప్పుడు నపుంసకుడు పరిచర్య అనుభవం నాకు నేర్పే పాఠం ఏమిటంటే నీ సంఘాన్ని కాయాలి. ఏబుగారు ఇందాక అయ్యగారు కూడా జ్ఞాపకం చేశాడు. ఎక్కడేస్తున్నారంట వల? బుట్టలో ఎవడు వలయడు, పనికిమాలినోడు తప్ప. పనికిమాలినోడు కూడా ఏడు. బుట్టలో ఉన్నదాన్ని తీసుకెళ్తాడు. బుట్ట ఎవరిది? అభిషేకిది. ఎవడో బుట్టలో వచ్చి చేయి పెడుతుంటే నువ్వేం చేస్తున్నావు? ఒక చీమ తన పుట్టలో చేయి పెడితే కుడుతుంది, ఒక పాము తన పుట్టలో చేయి పెడితే కొడుతుంది. నీకు అప్పగించిన సంఘంలోనికి ఎవడో వచ్చి నీ ఆత్మలో లాగుతుంటే నువ్వేమన్నా పందులు కాస్తున్నావా? చెప్పడానికి సిగ్గులేదు? ఎవడో వచ్చి నీ సంఘంలోనికి వచ్చి చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? తినేసి పడుకొని నిద్రపోతున్నావా? తోడేళ్ళు నిన్నెందుకు పెట్టింది? పడుకోరని చెప్పడానిక? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని కాయుటకు కదా పరిశుద్ధాత్ముడు మిమ్ములను సంఘం మీద అధ్యక్షులుగా నిలబెట్టింది. కానుకలి లేదని ప్రసంగం చేస్తావే, ఒకరోజు ఏదైనా నీకు విరోధంగా మాట్లాడితే సంవత్సరం వాళ్ళు సచ్చి బయటికి వెళ్ళేంత వరకు పొడిచి మాట్లాడతావే. ఆత్మను కాయాలని తెలియదా? ఆత్మను గురించి లెక్క అడుగుతాడని తెలియదా? ఆడు తీసుకెళ్ళిపోయాడు, ఈడు తీసుకెళ్ళిపోయాడు. ఆడికి అప్పగించింది ఎవరు? సతీష్ కుమార్ గారు ఆటో పంపిస్తే ఎక్కించుకెళ్ళింది నువ్వు కాదు? నువ్వా కాదా? చాలామంది వింటుంటారు వాళ్ళ కోసం కూడా, మీకోసమే కాదు, మీకోసమని కాదు, వాళ్ళ కోసం కూడా కొంతమంది చెప్పే ప్రసంగాలు చాలామంది. విజయ్ గారు నాకు డౌటు, బుట్ట నీది కదా, నీ బుట్టలేకి వేరే వాడు వచ్చి చేయబెడుతుంటే నువ్వేం చేస్తున్నావు అంట. అంటే మనం ఫ్రెండ్స్ కదా, కొంచెం సరదాగా మాట్లాడుకున్నాం. ఏం చేయాలా? కర్ర తీసుకొని ఆయన వచ్చినని సావు కొట్టొద్దు, మోకాళ్ళ మీద పడి. ఆడు దొంగిలించాడు, ఈడు ఎందుకు దొంగిలిస్తాడు? నేను ఒక్కటే ఆలోచన చేస్తాను. నా దగ్గరికి చాలామంది వచ్చారు, వెళ్ళిపోయారు సంఘంలో కూడా. ఒకటే, దేవుడు అప్పగించిన దేవుడు నా చేతికి ఇచ్చిన వాళ్ళని ఎవ్వరూ అపహరించలేరు. వాడు వెళ్ళాడు అని అంటే నాకు సంబంధం కాదు, వాడు వదిలేస్తాను నీకు అంతే. వాడు వచ్చి తీసుకెళ్ళిపోయాడు, ఈడు అన్నం నాకు కావలసిన వాళ్ళనే దేవుడు పంపిస్తాడు నా దగ్గరికి. నాకు కావలసిన వాళ్ళనే పంపిస్తాడు, నీకు కావలసిన వాళ్ళనే పంపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. అర్థమైందా అశోక్ గారు? అంతే, ఆ శాతపడేవాడు పారిపోయినట్టుగా పారిపోవాలి.
అంత బలంగా ఉండాలి, బలహీనంగా ఉండకూడదు. తిను కొంచెం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రార్థన చేసి ఒక 20 రోజుల్లో శాతపడి చేసేటోని ఖాళీ చేయించాడు. అంత ప్రార్థన చేయాలి మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతఃపురంలో చేర్చబడిన కన్యకలను నీకు అప్పగిస్తే, నీ వశమున చేస్తే, నువ్వు ఒక్క తలాంతు తీసుకున్న వాళ్ళలాగా పూడ్చిపెట్టుకుంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి? నువ్వు చేయాల్సిన పరిచర్య ఏంటి? చేయాల్సింది చేయకుండా ఊరంతా ఉట్టి గట్టి తిరిగినట్టుగా ఏంటంటే అష్టమికి ఉట్టి కొట్టడానికి వెళ్తే ఇక్కడ ఖాళీ అయిపోద్ది. నిన్ను నిలబెట్టిన చోట నువ్వు ఉండి నీకు ఇచ్చిన పరిధిని బట్టి, పౌలు గారు అంటారు, నాకు కొలిసి ఇచ్చిన మేరకే వెళ్తాను. నేను కొలిసి ఇచ్చిన మేరకే వెళ్తాను. ఎక్కడికి కొలిసిస్తాడో అక్కడికి వెళ్ళాలి. ముఖ్యంగా ఇచ్చిన సంఘానికి ఎంత మటుకు నువ్వు న్యాయం చేయగలుగుతున్నావు, ఎంత మటుకు నువ్వు పరిచర్య చేయగలుగుతున్నావు. నీకు ఇచ్చిన ఆత్మను వస్తే వస్తాడు పోతే పోతాడని వదిలిపెట్టకుండా వాళ్ళ కోసం ఒక భారము కలిగి, ఒక కాపుదల కలిగి, ఒక ఉన్నతమైనటువంటి పరిచర్య చేయగలిగే ఒక ఉన్నతమైనటువంటి మార్గాలలో మనము నడిపించబడుదుముగాక. అటువంటి పరిచర్య, అటువంటి ఆత్మ సంబంధమైన యాత్ర, అటువంటి ఆత్మీయ యాత్ర కలిగి ఈ సేవా పరిచర్యలో మనము ముందుకు కొనసాగించబడాలి. రెండవది, కోటలో చేరి ఉన్నటువంటి కన్యకలను కాయాలి. కనుపాప వలె కాయాలి. దుష్టుడు ముట్టకుండా కాయాలి. నీ సెలవు లేకుండా ఎవరు రాకూడదు. మా పెద్దలు చెప్పేవాళ్ళు, అయ్యా ఆమె చనిపోయిందయ్యా. ఎటు చనిపోద్ది? కాదు, ఇది సాతాను క్రియ. ఏదో ఆమె చనిపోతే దేవుడు నన్ను అడిగి తీసుకోవాలి ఆత్మను. ఎవరికి ఇచ్చాడు? సంఘంలో ఒక మరియమ్మ చనిపోయింది, ఎవరిని అడగాలి దేవుడు? నీకు అప్పగించి ఉంటే నిన్ను అడిగి తీసుకుంటాడు దేవుడు. అక్రమస్తుడు కాదు కదా. నన్ను అడగకుండా తీసుకున్నాడంటే సాతాను ఏదో చేశాడు. అది ఏడుస్తున్నారు. ఈయన అక్కడికి వెళ్ళి ఏడుపులు మానండి, చేతులు ఎత్తి ఘనంగా అభిషేకించబడి ఆత్మతో నింపబడి భాషలు మాట్లాడి ప్రార్థన చేస్తే చచ్చిపోయిన ఆమె లేచి కూర్చుంది. అటువంటి సేవ చేయాలి 4 రోజులు బతికిన. పెద్ద ఆయన యేసన్న గారు చెప్పినట్టు కాకిలాగా కలకాలం బతికేదానికంటే అంశలాగా 6 నెలలు బ్రతికి సేవ చేద్దాం. యేసుప్రభు ఎన్ని సంవత్సరాలు చేశాడండి? ఇప్పుడు రెండవది, నీకైనా నాకైనా దేవుడు నీకు ఇచ్చిన సంఘాన్ని, దేవుడు నీకు ఇచ్చిన పరిచర్యను, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మలను కాయాలి. నపుంసకుడు సంఘాన్ని ముట్టడు. బాగా డీప్గా అర్థం చేసుకోండి. అర్థమవుతున్నాయా? సేవకులు సంఘాన్ని ముట్టడు. నపుంసకుడైతే ముట్టడు, మగాడైతే ముడతాడు. ఇంకంతకు మించి నేనేం చెప్పలేను. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ సమర్పణ, నీ త్యాగం ప్రతి క్షణం కాపాడుకుంటూ వెళ్ళిపోవాలి. నిన్ను నీవు కాపాడుకొని ప్రభు కొరకు రోషంగా బ్రతకాలి. ఎంతోమంది తొడలు కొట్టి సవాలు విసిరిన వాళ్ళందరూ అక్కడే పడిపోయారు. మరలా చెప్తున్నాను, అది నీకు రాకూడదనే ఒక సహోదరుడిగా బ్రతిమలాడుతూ చెప్తున్నాను. ఇది చూడరా, ఒక ఉన్నతమైనటువంటి సేవ మన ఆత్మీయ జీవితంలో మనం చేస్తూ ముందుకు సాగునట్లుగా ప్రభు ఉన్నతమైన అభిషేకంతో నీ పరిచర్యను ప్రభు నడిపించునుగాక. మూడో విషయాన్ని చెప్తాను. రాజుల 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయము 30వ వాక్యం. యెజబేలునకు వినబడేను గనుక, అందరు తీయని, బైబిల్ తీయండి, అందరు తీయండి, సేవకులందరూ. మళ్ళా చదవమ్మా. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 30వ వాక్యం. యెజబేలునకు వినబడేను గనుక మేకప్. రంగంటే ఏదేనామా? రంగంటే ఏదైనా మేకప్, జస్ట్ టచ్అప్. ఇప్పుడు పెద్ద సేవకుడే కోట్లు వేస్తాడు, సూట్లు వేస్తాడు, మళ్ళీ ఒకడు మేకప్ కిట్టు పట్టుకుని వెనకాల ఒకడు ఉంటాడు. ఈ యెజబేలు సంతతి ఇదంతా. యెజబేలు ముఖమునకు రంగు పూసుకొని
అంటే అవి క్లిప్పులు గిప్పులు పెడతారు చూడండి. ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని ఇక ప్రార్థన ఉండదు, ఏముండదు. ఎప్పుడు కిటికీలో నుండి చూసేది ఎవరంటే వాళ్ళే. వాడొచ్చాడా, ఈడొచ్చాడా, ఎవరు వచ్చారని చూసేది కిటికీలో నుండి. చదువమ్మా. చూసి చంపినవాడా, జిమ్రీ వంటివాడా. ఇది ప్రాముఖ్యం. 32వ వాక్యం. చూచి నా పక్షమందున్నవారు ఎవరని అడుగగా 2-3 పరిచారకులు పైనుండి తొంగి చూచిరి. యెహూ చెప్తున్నాడు, దీనిని కింద పడదోయండ్రా బాబు అని చెప్పగా వారు యెజబేల్ని ఎత్తి కింద పడదోశారు. యెజబేల్ని ఎత్తి కింద పడదోశారు. గుర్రాలు రథాలు తొక్కాయి. ఏమిటండి, నాబోతు రక్తము కుక్కలు నాకే తట్టక చేసింది కదా ఈ మనిషే యెజబేలు. ఈ మనిషి రక్తాన్ని కూడా కుక్కలు నాకే. సమాధి చేయడానికి కూడా అవకాశం లేదు. అరచేతులు ఏవో దొరికేయండి, తర్వాత మీరు చదువుకోండి. ఆ కింద వాక్యాలు మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువు. సందర్భం అది కాదు. ఇక్కడ 32వ వాక్యంలో 2-3 పరిచారకులని తెలుగు బైబిల్లో రాస్తుందా? ఇంగ్లీష్ బైబిల్లో నపుంసకులని రాసి ఉంటుంది, యూనాక్స్ అని రాసి ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. తెలుగు బైబిల్లో పరిచారకులను రాస్తుంటే ఇంగ్లీష్ బైబిల్లో నపుంసకులని రాసి ఉంటుంది. కావాలంటే ఇంగ్లీష్ టెస్ట్ డౌన్లోడ్ చేసుకుని మీరు చదువుకోండి, ఇంగ్లీష్ బైబిల్ చదువుకోండి. ఎవరట? నపుంసకులు చేయాల్సిన పని ఏమిటి అంటే యెజబేలును త్రోసేయాలి అంతఃపురంలో నుండి కిందికి. యెజబేల్ అనంటే మేకప్ ఆత్మ, యెజబేలు అనంటే హెయిర్ స్టైల్ ఆత్మ, వ్యభిచారపు ఆత్మ, అబద్ధపు సాక్ష్యాలు చెప్పే ఆత్మ, రాళ్లతో కొట్టించి పగదీరేంత వరకు చల్లారని ఆత్మది యెజబేలు ఆత్మ. లాంటి ఇంకొకటి ఏమిటండి, సంఘములో చేర్చబడింది. చూడండి, ప్రకటనల గ్రంథం 2వ అధ్యాయంలో చూడండి ఏం చేస్తుందో. కొంచెం మనం చదువుదాం దేవుని వాక్యాన్ని. ప్రకటనల గ్రంథం 2వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదవన్నా అమ్మా, చదవమ్మా. ఏంటమ్మా? త్వయతైర సంఘానికి అడుగు చెప్తున్నాడు. ఓ త్వయతైర సంఘస్థులారా, సంఘపు దూతకు రాస్తున్నాడు, నీ మీద మేము ఒకటి తప్పు మోపాల్సి ఉంది. ఏంటంటే తాను ప్రవక్తిని అని చెప్పుకొనుచున్న యెజబేలను స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు. ఆ స్త్రీ ఏం చేస్తుందంటే జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును, అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మీరు అక్కడక్కడ సేవకులు కూడా ప్రసాదాలు తినుకుంటూ విగ్రహాలు కల్పించింది తినచ్చని చెప్పుకుంటూ చేసేవాళ్ళు లేరా? చెప్పండి అయ్యగారు. ఏదేం చేయొచ్చమ్మా, నువ్వు ఏదేం చేయొచ్చు, ప్రార్థన చేసుకుంటే. ఎవరంట ఇది? యెజబేల్ అంటే ఏంటంటే జారత్వమును చేయుటకును, విగ్రహములకు అర్పించిన వాటిని నిరభ్యంతరంగా తినచ్చమ్మా. నువ్వు నేను చూసుకుంటాను. ఏంట్రా నువ్వు చూసుకునేది? నిన్ను కూడా దోచేస్తుంటే అసలు మోసపోయిందే నువ్వు. యెజబేలు ఆత్మచేత మోసపోయిందే నువ్వు. వాడు అదే పట్టుకుంటాడు. నేను బలవంతుని. ఇక్కడే తెలుస్తుంది నీ బలం ఎంతో. కాస్త కఠినంగా ఉన్నా తప్పదు, నన్ను నడవాలి కదా. నీతో నేను నడవాలని పాడడం బాగుంటుంది, నడవడమే కష్టం. కాళ్ళు కీళ్ళు గుజ్జరిగిపోయి వెనక్కి తిరుగుతాయి నడిచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏం చేయాలి? ఆత్మను విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినుటకు ప్రేరేపిస్తుంది. ఇంకా చెప్పన విగ్రహారాధన గురించి సిద్ధాంతిని మనమే తీసుకొచ్చి విశ్వాసికి పరిచయం చేస్తున్నాం. విగ్రహారాధనలోనికి నడిపించేస్తున్నామండి మనం విశ్వాసాన్ని. ఎంత దరిద్రమో చూడండి.
ఇప్పుడు ఏం చేయాలి? ఆత్మను ఎత్తి ఎత్తి అంతఃపురంలో, కోటలు అంటే సంఘంలో లేకుండా పడదోయాలి. మన రాజశేఖర్ చెప్పేటట్టు విగ్రహారాధన పెళ్ళి చేస్తున్నది ఇదేంటే కఠినంగా చెప్పాడు. చెప్తే రారేమో మా సంఘానికి. నపుంసకుడు చేయాల్సినటువంటి పరిచర్య వాక్యం మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు మీరు. పరిచర్య, విగ్రహారాధన సంబంధమైనది ప్రతిదీ, ఏది యెజబెలు సంబంధించిన ప్రతిదీ తీసి బయటపడేయాలి. పాస్టర్ గారు చెప్తున్నాడు, ఆ రంగు కాదు వేయాల్సింది, గోద్రేజ్ కాదు, ఇప్పుడు కొత్తది వచ్చింది, నేను కూడా తెచ్చుకున్నాను, వేసుకో కొంచెం. నేను నీకు పిల్లనేయాలా పెళ్లి చేయాలి? నీకు నా తెలియక అడుగుతాను, తప్పుగా అనుకోవద్దు, నన్ను క్షమించండి, అది నీ ఇష్టం, నువ్వు దేవునికి. కాకపోతే సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. యెజబెల్ చేసే పనులు సేవకుళ్ళు, అది సేవకుల్ని క్షుణ్ణంగా మోసపరిచేస్తుంది ఈజీగా. ప్రైజ్ ది లార్డ్. చెప్పట్లేదు మీరు, గట్టిగా రావట్లేదంటే కొంచెం అటాక్ లేదంటే ఏదో పదార్థం పడిందని గట్టిగా. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి కొంచెం. ఆ వేషధారణ, ఆ వ్యభిచారం, విగ్రహారాధన సంబంధమైన ఏది నీ సంఘంలో ఆత్మను ఎత్తి బయటపడేయాలి, నువ్వు పడేయాలి. అభిషేకించబడిన యేహూ యేసుప్రభుకు సాదృశ్యంగా ఆ యేసుప్రభు బోధించిన బోధలు మనం జాగ్రత్తగా క్రొత్త నిబంధన నీకు నచ్చినట్టుగా మలుచుకోకు వాక్యాన్ని. రేపు సంఘాన్ని దేవుని ఎదుట నిలబడలేదు, పొయ్యి మీద కడతావో, గడ్డి మీద కడతావో, కట్టెల మీద కడతావో, బంగారం మీద కడతావో, వెండి మీద కడతావో, వెలగల రాళ్ళ మీద కడతావో నాకు తెలియదు. గడ్డి మీద అయితే త్వరగా అయిపోద్ది గుడిసె, వెలగల రాళ్ళ మీద కట్టాలంటే టైం పడుతుంది. నేను గడ్డి మీదనే కడతానంటే అగ్ని వచ్చినప్పుడు కాలిస్తే ఏం మిగలదు. బూడిద కూడా కష్టమే, గాలి వచ్చి ఆ బూడిదను కూడా తీసుకెళ్ళిపోద్ది. తొందరపడకు, లాజిక్లు ప్రయోగించకు. సంఘంలో దేవుని ఆత్మ చెప్పిన సంగతులతో మాత్రమే ఉపదేశం అనే పునాది వేసి వాక్యం మీదనే గట్టు సంఘాన్ని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటిది ఆజ్ఞాపించబడి ఒక గుంపును రప్పించాలి దేవుని దగ్గరికి. రెండవది గుంపును రప్పించిన తర్వాత సంఘాన్ని కాపాడాలి. మూడవది శత్రువులకు, ప్రభువుకి వ్యతిరేకమైన ప్రతి దానికి శిక్షను విధించాలి. ఏమనుకుంటారో అంటే మనము రేపు దేవునికి లెక్క చెప్పాలి. కఠినమైన తీర్పు పొందకుండా నిమిత్తము మీరు 200 తీర్పు కాదు బ్రదర్, 200 తీర్పు కాదు, అది మరీ కఠినంగా. అంటే ఇప్పుడు ఒక 10 కొరడా దెబ్బలు అన్నారు అనుకో, నువ్వు ఒక 5-6 దెబ్బలు తినేసరికి నలిగిపోయావు అనుకో, ఇంక వదిలేయండిరా అంటారు. అర్థమైందా అండి? అదే నువ్వు బోధకుడు అయితే 10కి 10 ఖచ్చితంగా పడతాయి, 200 కాదు. అది మీరు వాక్యాన్ని కొంచెం చదువుకోండి, తెలియకపోతే తెలిసిన సేవకులను అడగండి, దేవుడు మాట్లాడేంత వరకు వినండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది, మీరు మందులు కాకుండా ఉండాలి అని అంటే ఒకడు వచ్చి మీరు మందులు వేసుకోకూడదరా, మెడిసిన్ వేసుకోకూడదరా అని ప్రసంగం చేస్తున్నాడు. ఏం వేసుకోకూడదంట? మందులు వేసుకోకూడదు, మెడిసిన్ వేసుకోకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రావట్లేదు, నాకు అర్థమైపోతుంది. 4వ విషయాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 56వ అధ్యాయము 3వ వాక్యం నుండి, యెహోవాను హత్తుకొను అన్యుడు అనుకొనవద్దు. షండు అంటే నపుంసకుడు. షండు నేను ఎండిన చెట్టునని
అనుకోవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన నాధారము చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రాకారములలోనూ ఒక భాగమును వారికి ఇచ్చేదను, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. 6వ వాక్యం, విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరిన అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. ఇవన్నీ నేను చెప్పను, మీ బుర్రను పాడు చేయను. ఒకటే ఒక మాటని చెప్తాను, ఆయన నామాన్ని ప్రేమించాలి. నామాన్ని ప్రేమించాలంటే ఐ లవ్ యూ జీసస్ అనకూడదు. పొద్దున్నే 5 గంటలకు ఫస్ట్ బండి మీటింగ్కి వెళ్ళేసి వచ్చి బస్సులు ఎక్కి కూర్చున్నామండి. అయ్యా వినండి, బస్సు ఎక్కి కూర్చున్నాం. బస్సు ఎక్కి కూర్చున్న వెంటనే డ్రైవరు బస్సు ఎక్కాడు. మాకు బస్సు వెళ్ళాలి ఎప్పుడు వెళ్తుందని ఆతృతతో ఉన్నాం. అయ్యా టైం అయిపోతుంది, పదండి అయ్యా తీసుకెళ్ళండి. ఆగా అని చెప్పి 2 అగరబత్తులు తీసి అగరబత్తులు వెలిగించి యేసుబాబు ఫోటో ఉంది, యేసుబాబు ఫోటో ఉంది, ఇట్లా ఉంటుంది కదా దీనంగా, ఆ ఫోటో ఉంది. ఆ ఫోటో చుట్టూరు తిప్పి ముందు దండేసాడు, పూలదండేసి తిప్పి 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 దానికి నమస్కారం చేసి ఏమిటండి ఇట్లా దండం పెట్టుకొని 2 మాటలు మాట్లాడుకొని అప్పుడు స్టీరింగ్ వేసి గేర్ వేసి బండి బస్ స్టాండ్ దాటిచ్చాడండి. ఇంకో స్టేజిలో ఆ ఊరిలోనే స్టేజీలో ఇంకొకరు ఎక్కుతున్నారు. అప్పుడు జేబులో నుండి సిగరెట్ తీసాడండి. ఆ ఫోటో దగ్గర ఐ లవ్ యూ జీసస్, మై లవ్ యూ జీసస్. మా దగ్గర ఒకడు ఆత్రం కలిగిన వాడు ఉన్నాడు. ఏమండి మీరు క్రిస్టియన్సా? యేసుప్రభు అంటే నాకు ప్రాణమండి అన్నాడు. ఆ స్టేజ్ దాటినంటే మళ్ళీ యేసుప్రభుకు అగరబత్తులు, ఈయనకు సిగరెట్టు. ఆయనకు అగరబత్తుల ధూపము భగవంతునికి భక్తునికి అనుసంధానమైంది కదా, ఈయనకు అనుసంధానమైనది ధూమపానం. ఆయనదే ఈయనదేనంట. ఆయన నామాన్ని ప్రేమించడం అంటే ఐ లవ్ యూ జీసస్ అని చెప్పడం కాదు, వస్త్రాలు పంచడం కాదు, పులిహార పొట్లాలు పంచడం కాదు. వద్దని నేను చెప్పట్లేదు, అది పంచితే దానికి రెట్టింపు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. దానికంటే కూడా ఆయన నామాన్ని ధరించడమే ఆయన ప్రేమించడం. ఆయన నామాన్ని ప్రేమించడము అని అంటే ఆయన స్వభావాన్ని ధరించడం. నేను క్రైస్తవుడని ఎందుకు అంటాడు? ఆరాధన చేస్తున్నావు, ప్రభుని నమ్ముకున్నావు గనక ఆ స్వభావాలు రావాలి మనలో. ఇంకా ఈ షండుడి గురించి నేను నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, పలాని సంస్థని నాకు ఆధారం 1000 రూపాయలు ఇస్తున్నారు, నేను సేవ చేసుకుంటానండి. లేకుంటే పలాని మా కులం అండి, తప్పుగా అనుకోవద్దని నన్ను మీరు ఎవరు తప్పుగా భావించొద్దు, తప్పుగా అనుకోవద్దు. నాకు పలాందండి ఆధారం, నాకు డబ్బండి ఆధారం, నాకు ఇదండి ఆధారం. అవి కాదండి మనకు ఆధారము. నిబంధనను ఆధారం చేసుకొని మనం పరిచర్య చేయాలి. ఒక నిబంధన ఉండాలి నీకు దేవునికి. ఒక నిబంధన కలిగినటువంటి అనుభవం కలిగి ఉండాలి మన పరిచర్యల్లో. నిబంధన అంటే సమర్పణ అని, నిబంధన అంటే ప్రతిష్ఠిత అని, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి సంబంధమైనటువంటి వచనాలన్నీ మనకు దగ్గరికి చేరతాయి. షండుడు చేసే సేవ, నపుంసకుడు చేసే సేవ, నిబంధనను ఆధారం చేసుకునే సేవ ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకొని ముందు కొనసాగించబడాలి. నేను సేవ చేస్తున్నాను, ఐ లవ్ యూ జీసస్, నేను క్రిస్మస్ పెడుతున్నాను, నేను ఉపవాస ప్రార్థనలు పెడుతున్నాను అని కాదు. ఆ స్వభావాన్ని, ఆ నామాన్ని, అంటే ఆయన స్వభావాలు అన్నీ మనలో కనబడాలి. ఆ స్వభావము ప్రతిబింబించాలి, ప్రత్యక్షపరచబడాలి.
మన పరిచర్య దాన్నో దీన్నో డబ్బునో కులాన్నో దేన్నో ఆధారం చేసుకొని కాదు, నిబంధనను ఆధారం చేసుకొని మనం ఒక పరిచర్య చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెబుదామంటే ఒకసారి గట్టిగా చెబుదాం. ఎవరిని ఆధారం చేసుకోవాలి సార్? అయ్యా, నిబంధనను. నీ సేవ నపుంసకత్వపు పరిచర్యను నువ్వు చేయగలిగితే ఆత్మీయతలో అట్టి అనుభవం కలిగితే నీకు ఇట్టి అనుభవం రావాలి. ఎన్ని చెప్పుకున్నాం మనం? మొదటిది ఆజ్ఞాపించి ఆజ్ఞను పొందుకొని అనేకులను దేవుని సన్నిధిగా పోగు చేయాలి, రప్పించాలి. రెండవది రప్పించబడినటువంటి వాళ్ళను, సంఘంలో చేరిన కన్యకలను కాయాలి. మూడవది శత్రువును, దేవునికి వ్యతిరేకమైనది శిక్షించాలని కొరడాలు తీసుకొని కొట్టుమని కాదు, వాక్యం చెప్పి నచ్చజెప్పి బుద్ధి చెప్పి, ఒరే దుర్మార్గుడా నన్ను పిలుచుకోకుండా గుమ్మాలకు ఐగట్టేవేంటరా మావిడాకులు అనకూడదు. నెమ్మదిగా మా పెద్ద ఆయన చెప్పేవాడు, కొట్టాలి కానీ వదిలి కాదు, పట్టుకొని కొట్టాలి. వదిలి లాగి కొట్టేమనుకో ఒక దెబ్బే, పట్టుకొని కొడితే మన ఇష్టం వచ్చినంతసేపు కొట్టవచ్చు. ఆశీర్వాదం ఎరేయాలి, వాక్యంతో ఆయన పొడిచి చంపాలి. మనం చెప్తే వినరు, వాక్యంతో పొడిస్తేనే వాళ్ళు బాగుపడతారు. అర్థమైంది? మా ఇంట్లో బచ్చుకత్తి ఉందని, అది కడుపులో క్యాన్సర్ వచ్చిందని దాంతో కోసేవనుకో పేగులన్నీ బయటకు వస్తాయి. ఆపరేషన్ చేసే కత్తులు చిన్నగా ఉంటాయి, దాంతోనే కోయాలి. ఎట్లా కోయాలి? మత్తిచ్చి కోయాలి. మామూలుగా కోసేవనుకో వాడు కోస్తాడు మనల్ని. మత్తిచ్చి కోయాలి కోసేటప్పుడు. అప్పుడు శుభ్రంగా ఆపరేషన్ జరుగుతుంది, వాడు బాగుపడతాడు, నీకు కృతజ్ఞత కలిగి ఉంటాడు. తెలిసింది కదా అని చెప్పేసి ఆడెవరో బైబిల్ ట్రైనింగ్లో సెమినార్ చేసి వచ్చి యాజకుడికి నారలాగా ఉండాలని నారలాగు ప్రసంగం చేసాడంట. మీరు నపుంసకులుగా ఉండాలని చేయొద్దు. ఇది మీకు మనకిది సంఘానికి కాదు. అర్థం కాదు వాళ్ళకి మీరు ఇవి చెప్పినా కూడా. దీంట్లో ఏమన్నా కొన్ని మాటలు ఉంటే ఉపమానాలు ఉంటే దానిని వాడుకోండి. ఈరోజు ప్రసంగం దొరికింది కదా అని వెళ్ళి బల్ల గుద్దేయదు. మాట్లాడాలని దేవుడు సంగమా అని గుద్దొద్దు. వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఎదిగిన తర్వాత చెప్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి. మూడవది ఏం చెప్పుకున్నా? శత్రువులను శిక్షించాలి. నాలుగవది నిబంధనను ఆధారం చేసుకొని సేవ చేయాలి. ఆయన నామాన్ని ధరించాలి. ఆయన స్వభావము కలిగి మనం నడిపించబడాలి. ఐదవది దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 10వ వాక్యం. దొరికిందండి దానియేలు గ్రంథం? నీకు అన్నపానములు నియమించిన రాజుకు నా యజమానునికి నేను భయపడుచున్నాను. రాజుకు యజమానునికి నేను భయపడుచున్నాను. చూడండి, అదంతా మనకు తెలుసు కనుక నపుంసకుడికి ఉండే మరొక గుణం ఏమిటంటే అన్నపానాలు ఇచ్చి పోషించాలి సంఘాన్ని. మరలా చెప్తున్నాను, ఏమిచ్చి పోషించాలి? అన్నపానాలు ఇచ్చి పోషించాలి. చూడండి, మీరు 3వ వాక్యాన్ని కూడా చదివితే 5వ వాక్యాన్ని చదవమ్మా. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములను వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలబెట్టునట్లు ఆజ్ఞాపించెను. ఇక్కడ నేను రాకడను గురించి ఒక అద్భుతమైన సందేశం ఒక 2 గంటల సేపు చెప్పగలుగుతాను. మన సబ్జెక్ట్ అది కాదు, సంఘానికి కాదు. సంఘానికి చెప్పేటప్పుడు ఆ కోణం వేరు. ఇప్పుడు నపుంసకుడు చేయాల్సినటువంటి పని ఏమిటంటే దేవునికి భయపడాలి, సంఘాన్ని పోషించాలి. దైవసాయం గారని పాస్టర్ గారు ఉండేవాళ్ళు, పెద్ద ఆయన, చనిపోయారు. ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్తాడు, ఏంటండి ఆదాం గారు ఇయ్యాలి అంటారు. ఎట్టిస్తారు? ఇప్పుడు గేదెను
పిండి 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 రక్తం రాదా? అంత పిండిన తర్వాత పాలు పిండుకోవాలి అని అంటే దానా మేత గట్టిగా పడేయాలి. దానా మేత గట్టిగా పడేయాలి. గట్టిగా పడేసి 2 రోజులు వదిలేయాలి. దానికే షేపులు నొప్పులు వచ్చేసి మన కాళ్ళ దగ్గరికి వచ్చి నా పాలు తీసుకొని చెప్పాలి అనేవాడు. అట్లా గేదె పాలు ఇవ్వాలంటే దానా గడ్డి గట్టిగా పెట్టాలి. మనకేమో 4 సంఘాలు అయిపోయా, ఇక్కడ ఒక 10 నిమిషాలు, అక్కడ ఒక 10 నిమిషాలు, అక్కడ ఒక 20 నిమిషాలు, సాయంత్రం అయ్యేసరికి ఏ సంఘానికి సమృద్ధిగా ఆహారం పెడుతున్నాం? ఏ సంఘానికి సమృద్ధిగా ఆహారం పెడుతున్నాం? మరలా పాలు మాత్రం మందను కాచువాడు పాలు తాగడా పాస్టర్ గారు? మంద నీకు పాలు ఇవ్వాలంటే మేత పెట్టాలి కదా నాయన, మేత పెట్టాలి నాయన. మేత పెడితే ఆ టయానికి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లే, అదే రా అని పిలుస్తుంది. అది అర్థమైంది? నువ్వు ఎంత మేత పెడతావో అన్ని పాలు ఇస్తుంది. నువ్వు ఎంత దానా పెడతావో పాలు అంత చిక్కగా ఉంటుంది. నువ్వు ఎంత వాక్యం ప్రకటిస్తావో, నువ్వు ఎంత వాక్యాన్ని నీ సంఘాన్ని వాక్యంతో కడతావో, వాక్యాన్ని ఆహారంగా భుజింపజేస్తావో, వాక్యం మీద సంఘాన్ని పెంచుతావో అన్ని పాలు ఇస్తుంది నీకు. నువ్వు చేయని అవసరం లేదు, దేవుడు అదే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండు. నువ్వు మేత పెట్టు, సంఘాన్ని పోషించు, సంఘాన్ని పోషించు. నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు రాజశేఖర్కి అంత అన్నం ఇంత పప్పేసి పెట్టి ఆతిథ్యం ఇచ్చానని చెప్పుకుంటే సరిపోద్దా? దుర్మార్గుడు ఆదంగాన్ని నమ్ముకొని గొలవాన్ తిప్పొచ్చాను ఏదో ఫంక్షన్ అంటే అంత పెట్టి పంపించాడు, అంత పెట్టి పంపించాడండా. మీ అందరికీ చెప్పడా? మరి సంఘానికి నీకు నచ్చింది, నీకు మెచ్చింది, నువ్వు ఏరుకున్నవి కాదు చెప్పాల్సింది. దేవుడు ఏం పెట్టమన్నాడో అది చెప్పాలి. నిన్న ఆదివారము భక్తిహీనుడు మూతి ముడుచుకుంటాడని చెప్పాలనుకున్నా, యాకోబు తలగడగ చేసుకున్న రాయి గురించి చెప్పాలనుకున్నా. వీటికి వచ్చిన తర్వాత ఏం చెప్పాను? నాయకుల గురించి చెప్పాను, ప్రసంగం నాయకుల గురించి చెప్పాను. అంటే దేవుడిచ్చిన థాట్స్, ఆ తలాంతు నువ్వు పొందుకొని సంఘానికి బలమైనటువంటి మేతను నువ్వు పెట్టగలగాలి. తెలుసా అండి? ఎట్లా నువ్వు తయారవ్వాలంటే రేపు రాబోతు నీ దగ్గర 2 3 మా అయ్యగారు చెప్తేనే మేము వినగలుగుతాం అనేట్లుగా నీ సంఘాన్ని మలుచుకోవాలి. ఆదం పాస్టర్ వచ్చి చెప్పిన ఏంటో నేను చెప్తేనే నా సంఘాన్ని వినేటట్టుగా, అంటే ఆ ఉన్నతమైన స్థితిలోనికి వాక్యంలో మీరు ఎదగాలి, సంఘాన్ని పెంచాలి, ఎదిగేటట్లుగా చేయాలి. ఏదో తడిపొడి మాటలు అవేవి చెవులో పెట్టుకొని యూట్యూబ్ ఆన్ చేసేసి ధనము 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 అని చెప్పుకుంటూ పోయేది కాదు. 7 మాటలు చెప్పేసి 8 మాటలు చెప్పేసి బైబిల్ చదువు, దాని మర్మం వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా జ్ఞానయుక్తంగా బలమైన మేత. నువ్వు ఎంత మేత పెడితే అంత పాలు. పెట్టేది నీ చేతిలో ఉంది, ఇచ్చేది వాళ్ళ చేతిలో ఉంది. నువ్వు పెట్టు, నొప్పులు వచ్చేసి వాళ్ళే ఇచ్చేస్తారు. రేపు 20 నుండి 26 వరకు ఉపవాస కోడికలు ఉంటాయి, రండి. భోజనాలు ఏమి ఉండవు, మరలా చెప్తున్నాను, భోజనాలు ఉండవు. వచ్చి వాక్యాన్ని దేవుడు నడిపిస్తే వాక్యం చెప్పండి, ఆరాధనలు చేయండి, ప్రార్థనలు చేయండి, వాక్యం కూడా చెప్పండి, నేను కూడా వింటాను వీలైతే. ఆఖరి రోజు వస్తే మాత్రం వాక్యం ఉండదు. ముందు రోజులు వస్తేనే ఏదన్నా వాక్యం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆఖరి రోజు వస్తే ఏం చెప్తావు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అడగండి. అంటే మిమ్మల్ని ఏదో అనాలని కాదు, నేను నేర్చుకునే మీకు చెప్తున్నాను. నపుంసకుడికి ఉండే గుణం ఏంటంటే, నపుంసకుడికి ఉండే అనుభవం ఏమిటంటే పోషిస్తాడు. రాజు 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 తినేదే, రాజుదే, రాజులో నుండి వచ్చిన ఆహారమే, అంటే యేసయ్యలో ఉన్న వాక్యమే. కల్పనా కథలు, చమత్కారముతో కూడిన మాటలు. పెద్ద సేవకుడు అబ్బో ఇరగదీస్తున్నాడంటే ఆ లింకు ఎవరో చెప్తే నొక్కే. ఇది చెప్పే ప్రసంగం ఏంటో తెలుసా అండి విజయన్న? షారుఖ్ ఖాన్ కళ్ళజోడు ₹1,00,000 ఒరే షారుఖ్ ఖాన్ కళ్ళజోడు సంఘానికి ఎందుకురా? టైటాన్ షిప్ మునిగిందంట, అది ఎందుకురా బాబు? వాక్యంలో నోవాహు ఓడ ఉంది, కొన్ని రకాలైన ఓడలు ఉన్నాయి, అవి చెప్పు.
దాంట్లో ఆత్మీయ మర్మాలు ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ వేసుకునే సూటు 10,000 అంట అప్పట్లో, ఒక 20 సంవత్సరాల కిందట. అమితాబ్ బచ్చన్ సూట్ ఎందుకు? టైటానిక్ షిప్ ఎందుకు? ఎందుకు? ఏం చెప్తున్నావు సంఘానికి? ఏం నేర్పిస్తున్నావు? ఏం ఉపదేశిస్తున్నావు? అందుకే సంఘం చచ్చిపోతుంది, కల్పనా కథల వైపు మొగ్గు చూపుతుంది, ఆత్మ నశించిపోతుంది. యాకోబు చెప్పలేదా, మీ లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించు శక్తి కలిగిన వాక్యమని? చమత్కారంతో కూడిన మాటలా, కవించి నవ్వించే మాటలా, జోకులా? పాస్టర్ గారు ఆదివారం పేపర్లన్నీ కొని పెట్టుకుంటాడు, ఆయనకు కూడా తెలుసు, నమ్మన్నకి. ఆదివారం ఎడిషన్ బుక్కులన్నీ అక్కడిక్కడ తీసుకొని వచ్చి పెట్టుకుంటాడు. ఆదివారం రోజు అవే జోకులు చెప్తాడు. ఏంటి బ్రదర్ జోకులు చెప్తావు? సంఘం అంటే ఏముందన్నా, 2 సంవత్సరాలు ఉంటాను, సేవ చేసుకుంటాను, వెళ్ళిపోతాను అని నవ్వించేసి వెళ్ళిపోతాను. ఇంట్లోకి వెళ్ళి చూస్తే బైబిల్ సంబంధించిన పుస్తకాల కంటే జోకుల పుస్తకాలు ఎక్కువ ఉన్నాయి ఆయన దగ్గర. ఎందుకండి? దేనికోసమండి? ఏమన్నా జబర్దస్తా ఇది? సంఘం ఆటలాడొద్దు. రాజు మళ్ళీ చదువు. ఎవరు భుజించే ఆహారము? ఎవరు భుజించే ఆహారము? రాజు భుజించే ఆహారమే. తాను భుజించు ఆహారంలో నుండి, తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము అక్కడ తీసుకోవాలి, రాజు దగ్గర తీసుకోవాలి భాగం సంఘానికి పెట్టడానికి. నువ్వేదో పక్కన తెచ్చి ఏంటంటే పానీపూరీలు, నూడిల్స్, చెత్త ఆహారం తీసుకొచ్చి సంఘంలో పెట్టకు, కడుపు నొప్పి వచ్చిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఘాన్ని పోషించాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 45వ వాక్యం. పరిగెత్తుతుంది టైము. 24:45. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళకు, బాగా గుర్తుపెట్టుకోండి, తగిన వేళకు అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును. బుద్ధిమంతుడైన దాసుడు ఎవడో? యజమానుడు వచ్చినప్పుడు ఇలాగు చేస్తూ మెలకువగా ఉండను, ఆ దాసుడు ధన్యుడు. నిన్ను దేవుడు సంఘమనే తన ఇంటి మీద తన ప్రజలను చేర్చి ఎందుకు పెట్టాడంటే, తగిన వేళకు అన్నం పెట్టాలి. నీకు నచ్చినప్పుడు కాదు, నీకు నచ్చినప్పుడు కాదు, నీకు మెచ్చినప్పుడు కాదు, తగిన వేళకు. ఏ టైంలో ఏ అన్నం పెట్టాలో, ఏ టైంలో ఏ భోజనం పెట్టాలో, ఏ టైంలో ఏ ఆహారం పెట్టాలో అది నువ్వు పెడుతూ వాళ్ళు బలహీనులు కాకుండా సంఘం బలపరచబడినట్లుగా మంచి పోషక ఆహారాలతో, ఉన్నతమైన ఉపదేశముతో సార్వత్రిక సంఘము బలపరచబడి బలము పొందుకొని అపవాది తంత్రములను ఎదిరించగలిగి అపవాది యొక్క కుయుక్తులను పటాపంచలు చేయగలిగే శక్తిని పొందుకునే బలమైనటువంటి వాక్యాన్ని నువ్వు సంఘానికి పెట్టి వాళ్ళను బలవంతులుగా తీర్చిదిద్దాలి. ఏ టయానికి ఏం పెట్టాలో, ఏ టయానికి ఏది పెట్టాలో అందుకు దేవుడు నిన్ను సంఘం మీద పెట్టాడు. ఇప్పుడు ఖాళీ లేదు, కుదరదు, నేను బిజీగా ఉన్నానని చెప్పకూడదు. సంఘం నీది, నువ్వు ఎన్నుకున్నావు, ఏర్పాటు చేయబడ్డావు, నువ్వు సమర్పించుకున్నావు దేవునికి, నువ్వు అప్పగించుకున్నావు. తగిన వేళకు అన్నం పెట్టు. స్తోత్రం చెప్దాం. చెప్పాలని ఉంది, టైం అయిపోతుంది. ఇంకా మళ్ళీ ఈరోజే అయిపోలేదు కదా, మళ్ళీ వేరే కోణంలో వస్తుంది. ఏమండి సురేష్ గారు, అంతేనా? ఒకేసారి ఎందుకు, మనం కూడా కక్కేసుకుంటాం. సింపుల్గా వెళ్ళిపోదాం తెలుసుకుంటూ. 6వ విషయాన్ని చెప్పుకుందాం. 5వ విషయం, సంఘాన్ని పోషించాలి, దేవునికి భయపడాలి. అర్థమైందని? మనం ప్రభువులం కాదు. అందుకే పేతురు అంటాడు, మీరు బలిమితో చేయొద్దు, బలవంతంగా చేయొద్దు, మందకు మాదిరిగా ఉండాలి, సంఘాన్ని పోషించాలి. చాలా విషయాలు ఉన్నాయి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 5వ వాక్యం. 5వ వాక్యం.
అనుదినం అండి ఒకరోజేనా? అనుదినం వాళ్ళకు భుజింపజేయాలి, అనుదినం ఫ్రెష్గా. ఏమండి, పోయిన నెల వండిన ఆహారం ఈ నెల మీరు పెడితే తింటారా? తింటే చెప్పండి, ఒకేసారి వండేద్దాం, ఎందుకు మామూలు కూడా ఇబ్బంది పడుతున్నారు. తింటారా? ఏ రోజుది ఆ రోజు, ఏ రోజు వాక్యం ఆ రోజుదే ఫ్రెష్గా చెప్తూ ఉండాలి. దినం ప్రతిరోజు మన్నా కురుస్తుంది మంచుతో కూడా. ఆ మన్నా కురిపించబడే ఆ టయానికి నువ్వు నిలబడితే నీకు కూడా మన్నా దొరుకుతుంది. ఎండబడిన తర్వాత నేను లేకు 10 గంటలకు నొప్పులు వచ్చేస్తే బండి మీద వెళ్ళి సేవ చేసాను, ఇరగబోడి చేయనని వచ్చేస్తే ఆడికి వెళ్ళి ఎంత సేవ చేస్తాడని చెప్తే వాళ్ళు మీటింగ్ పిలిచాడు, ఈయన వెళ్ళి తినేసి వచ్చాడు 100 తీసుకొని. దానికి 12-1 గంట వరకు లేకుండా మధ్యాహ్నం. ఎప్పుడు మన్నా దొరుకుతుంది? మంచు కురిసేటప్పుడే కదా, తెల్లవారుజామునే కదా మన్నా దొరికేది, ఉదయాన్నే కదా కృప దొరికేది. స్తోత్రం చెబుదాం. చదువమ్మా. నియమించి ఎన్ని సంవత్సరాలండి? గుర్తుపెట్టుకోండి, 3 సంవత్సరాలు, 3 years. వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టాలి. 18వ వాక్యాన్ని చదువు. నెబుకద్నెజర్ రాజు చెప్తున్నాడు, బాలులను పోగు చేసావు కదా, పోషించావు కదా, జ్ఞానాన్ని, తత్వాన్ని, భాషను, కల్దీయుల భాషను, విద్యను నేర్పించావు కదా, వారిని తేవలేనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినము కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున్న వారిని 19వ వాక్యంలో కూడా చివరిలో, గనుక వారే రాజు సముఖమున నిలిచిరి. నీ పరిచర్య ఏ పరిచర్య అంటే 3 సంవత్సరాలు పోషించాలి. నిర్ణయించబడినటువంటి ఆ దినాన ఆయన ఎదుట నిలబెట్టాలి. నీ సేవ ఏంటో తెలుసా? ఈ భూమి మీదనే సంఘం కట్టుకున్నాను, 40 మంది వచ్చారు, 50 మంది వచ్చారు, వాళ్ళు కానుకలు ఇచ్చారు, తిన్నాను, తాగాను, లైట్లు కట్టాను, డ్యాన్సులు వేయించాను, నేను కూడా ఎగిరాను, వాళ్ళతో కూడా ఒక స్టెప్ వేసాను, ఆయాసం వచ్చింది. రేపు రాజు ఎదుట సంఘాన్ని నిలబెట్టాలి. ఎవరు ఎదుట? సార్ కొంచెం గట్టిగా చెప్పండి సార్. ఎవరు ఎదుట నిలబెట్టాలి సంఘాన్ని? ఇది సంఘకుని సేవకుడికి ముఖ్యమైన, ఏ విధము చేతనైనను సంఘమును యేసుక్రీస్తు ఎదుట నిలబెట్టాలి. కొలస్సీలకు రాసిన పత్రిక కొంచెం పాస్ట్కి వెళ్ళి ముగించుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వాక్యం. త్వరగా. క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతోనూ మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణుని చేసి ఆయన ఎదుట నిలబెట్టడానికి సమర్పణ కలిగిన సేవకుడికి ఇదే పునాది వాక్యం, ఇదే బేస్. ఏంటి నీ సేవ? క్రీస్తు ఎదుట సంఘాన్ని నిలబెట్టాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట మా ఆనందమును అతిశయ కిరీటం ఏది? మీరే, సంఘమే. సంఘాన్ని చిన్న చూపు చూడకు. 10 రూపాయలు ఇస్తున్నాడని భావించకు. 100 రూపాయలు ఇచ్చేటోడికి 1000 రూపాయలు ఇచ్చేటోడికి కుర్చీ, 100 రూపాయలు ఇచ్చేటోడికి పీట, 10 రూపాయలు ఇచ్చేటోడికి గేటు బయట నిలబెట్టకు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వాక్యాలు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వాక్యాలు ఏంటంటే, వారసుడు అన్నిటికీ కర్త, బాలుడై ఉన్నంతకాలం ఏ భేదము లేదు. నోట్ చేసుకో. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండవలెను. రక్షింపబడిన వాడు పరలోకానికి వారసుడే. బాలుడై ఉన్నంతకాలం చిన్నపిల్లోడే.
వాడు ఎక్కడ ఉండాలంటే సంరక్షకుల యొక్కయో గృహ నిర్వాహకుల యొక్కయో. సంరక్షకుడు అంటే పరిశుద్ధాత్ముడు, గృహ నిర్వాహకుడు అంటే సేవకుడు. అని కాపాడాలి, పోషించాలి. 3 సంవత్సరాలు. 3 అన్నప్పుడు త్రిత్వ దేవుని యొక్క స్వభావం. 3 సంఖ్య త్రిత్వమునకు సాదృశ్యం. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి చనిపోయి 2000 సంవత్సరాలైంది. ఆదాము బయటికి వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు 6000 సంవత్సరాలు. తండ్రి చేత నిర్ణయించబడిన దినం 7వ దినం, విశ్రాంతి దినం. 7వ దినం ముగించిన వెంటనే యేసు వస్తాడేమో. ఇప్పుడు అప్పుడు ఎప్పుడో తెలియదు, వస్తాడు. ఇవన్నీ మనం చెప్పుకుంటూ పోతే చాలా లోతైన విషయాలు, చాలా టైం కావాలి మనకు. అందుకే బైబిల్ స్టడీలో కూడా మొన్న పైనే బలుల గురించి చెప్పుకుంటూ వచ్చాను. ఇంకా లోతుగా చెప్పలేదు. పైపైనే చెప్పుకుంటూ వచ్చాను. అక్కడికి టైం సరిపోలే మాకు. రాజశేఖర్ అయితే చెప్పాలి రా నన్ను లేపేవాడు. నాకేమో బాడీ సహకరించేది కాదు. ఆసక్తి అంతే, వినాలి, వాక్యం వినాలి, సంపాదించుకోవాలని. ఏం చేయాలంటే అండి, నపుంసకుడివైతే నీ సేవ 3 సంవత్సరాలు పోషించి, అంటే త్రిత్వదేవుని యొక్క స్వరూపంలోనికి. ఆదామును దేవుడు ఏదైనా ఎలా చేశాడు సార్? ఒక్కసారి ఆ మాటను గుర్తు చేయండి సురేష్ అన్న. ఎలా చేశాడు? మన అంటే ఎవరు? దేవదూతలా అండి? త్రియేక దేవుడు. ఈ మధ్య ఇది ఒక వివాదం. యేసు ప్రభు తండ్రి అయిన దేవుని దగ్గర అడుక్కునేవాడంట. ఈ ప్రసంగాలు వస్తున్నాయి యూట్యూబ్, చూడాలంటేనే సిగ్గేస్తుంది నాకు. సందేశం, ఆ వాక్యం, ఆ విధానం అర్థం చేసుకోలేక తల వేడెక్కిపోతుంది. చూడడమే మానేయడం మంచిది. స్తోత్రం కలుగునుగా. తండ్రి చేత నిర్ణయించబడిన ఆ దినం నువ్వు సంఘాన్ని ఆయన ఎదుట నిలబెట్టాలి. అసలు నువ్వు నిలబడతావా అని దేవుడు అడిగితే ఏం చెప్తావు? ఆదాము నువ్వు నిలబడతావా అంటే ఏం చెప్తావు? అయ్యా నీ ఇష్టమే, నిలబడ్డానికే పోరాడుతున్నానయ్యా, నిలబడతానయ్యా. నువ్వు నిలబడాలి, నిన్ను వెంబడించే వాళ్ళను. ఎందుకో ఎహెజ్కేలు గ్రంథంలో కూడా ఒక మాట, లాస్ట్ పాయింట్ చెప్తాను ఇది అయిన తర్వాత. ఎహెజ్కేలు గ్రంథంలో ఒక మాట, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 7వ వాక్యం. నీవు సిద్ధముగా ఉండుము, నువ్వు సిద్ధపడి తో కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము, వారికి నువ్వు కావలి అయి ఉండుము. నువ్వు సిద్ధంగా ఉండు. ఆర్ యు రెడీ? నో సౌండ్. ఆర్ యు రెడీ? నువ్వు సిద్ధంగా ఉండు. నెక్స్ట్, నువ్వు సిద్ధంగా ఉండు, సిద్ధపడు. నీతో కలిసిన సమూహం, నీతో కలిసిన సంఘం. సంఖ్య లెక్క పెట్టకు. ఎప్పుడు సంఖ్య లెక్క పెట్టకు. ఒక్కరైనా, ఇద్దరైనా, ముగ్గురైనా సంఖ్య లెక్క పెట్టకు. ఆడు ఒకటిచ్చాడనే పాతి పెట్టుకున్నాడు. ఏమైంది వాడి గతి? మతి లేని వాని గతి, కాళ్ళు చేతులు కట్టివేయబడి, వెలపటి చీకటిలో పడవేయబడి, ఆడి పనులు వాడే కొరుక్కోవాలి. ఇప్పుడు సంఘం మీద పళ్ళు కొరికాడు, ఇప్పుడు ఆడి పళ్ళు ఆడే కొరుక్కోవాలి. వెలపటి చీకట్లో పాతి పెట్టద్దు. ప్రయాసపడదాం, పోషిద్దాం, సంఘాన్ని ఆయన ఎదుట నిలబెడదాం. స్తోత్రం చెప్తా ఉండి ఒకసారి గట్టిగా. చివరిగా 7వ మాట చెప్పి నేను ముగిస్తాను. పూర్తిగా వివరించలేకపోయాను ఈరోజు. ఎప్పుడన్నా కలుసుకున్నప్పుడు చూసుకున్నాం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యం. 7వ దినమందు రాజు ద్రాక్షారసము తాగి సంతోషంగా ఉన్నాడు. అక్కడికి ఆగండి. 7వ దినమున రాజు ఏం చేశాడండి? దీన్ని ఎలా చెప్పాలి మనము? కాస్త మీరు తలలు పైకి రాసుకోండి. యేసు ప్రభు ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి నా శరీరం తినమన్నాడు. ఓ పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రక్తం తాగండి అన్నాడు. అప్పుడు ఏమన్నాడు సార్? ఒక మాట. అప్పుడు ఒక మాట అన్నాడు యేసు ప్రభు. మీరు చెప్పాలి మరి సేవకులు. ప్రతి నెల బల్లారాధన ఇస్తారుగా. ఏమన్నాడు యేసు ప్రభు?
రాజ్యములో క్రొత్తదిగా త్రాగు వరకు అన్నాడా లేదా? మీ బైబిల్లో ఉందా లేదా? నా బైబిల్లో అయితే ఉంది. ఉందా? మరి ఎందుకు చెప్పట్లేదు? ప్రతి నెల జరిగే కార్యక్రమమే కదా. ఏమన్నాడండి? క్రొత్తదిగా. ఆశ్వేరోజు రాజు ఏం చేస్తున్నాడు? ద్రాక్ష రసం దాగి రేపు యేసయ్య కూడా సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదువమ్మా. కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనబరచవలెనని రాజకిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చునట్లు 11వ వాక్యం, రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేయు. నేను కూడా చదువుకోలే. నేను ఎందుకు చదువుతా? ఇంతసేపు పరిచయానుగా. మహమ్మద్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఎవరు చదవట్లేదు. మరి ఏం చేద్దాం? మళ్ళా ఎవరండి? నెహమానా, మెహుమాను, బిస్తా, అర్బోనా, బిక్తా, అగబ్తా, జేతరు, కర్కస్సు అను 7 నపుంసకులకు ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి. కాస్త తలలు పైకెత్తితే ఇంకా లాగను ముగించేసుకుని చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాం. అంటే రాణి ఆల్రెడీ రాణి అయిపోయింది, కోటలో ఉంది. ఈ రాణిని ఈ 7 నపుంసకులు, అంటే సంపూర్ణం కలిగినటువంటి నపుంసకులు, సంపూర్ణ సిద్ధి పొందిన, పరిపూర్ణంగా సమర్పించబడిన నపుంసకులు ఏం చేయాలి అని అంటే, రాణికగా ఎన్నిక చేయబడినటువంటి రాణిని అలంకరించాలి. రాణిని ఏం చేయాలి? అలంకరించాలి. రాణిని ఏం చేయాలి సార్? అలంకరించాలి. పరిశుద్ధ అలంకారాలు ఉన్నాయి. నేను పెళ్లి కుమార్తె సంఘాన్ని అలంకరించాలని చెప్పాను. సందర్భం కాదు కనుక ఈ దేంతో అలంకరించాలి, ఏ విధంగా అలంకరించాలో కాదు, కానీ సామెతల్లో ఒక మాటను చూపిస్తాను. నేను రాసుకోలేదు, ఈ మాటను చెప్పాలని కూడా ఆలోచన లేదు. ఎందుకు దేవుడు మనసులో ఉంచాడు, ఆ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 12వ వాక్యం. బంగారు కర్ణభూషణమెట్టిదో అపరంజి ఆభరణమెట్టిదో, నోట్ చేసుకో, వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. ఎట్టివాడు అని అంటే, ఒక బంగారు గొలుసు, చెవులకు పెట్టుకునేటువంటి దిద్దులు, లోకానుసారంగా చెప్తారు కదా, ఆ అలంకరణ ఎలాంటిదో నీ సంఘములో నువ్వు ప్రసంగికుడివి కాదు, నువ్వు ఉపన్యాసకుడివి కాదు, ఏమిటండి నువ్వు వర్షిప్ లీడర్వి కాదు, నువ్వు ఉపదేశకుడివి అయితే నీ సంఘానికి నువ్వు కూడా అటువంటి వాడిగా మార్చబడతావు. అంటే నీ ఉపదేశం ద్వారా సంఘాన్ని, పెళ్లి కుమార్తెగా ఎన్నిక చేయబడిన సంఘమును అలంకరించాలి. రేపు రాకడికి నువ్వు నపుంసకుడివైతే సంఘాన్ని అలంకరించాలి, సంఘాన్ని సిద్ధపరచాలి, రెడీ చేయాలి. ఫట్ చెప్పండి. నపుంసకుల యొక్క పరిచర్యలో మనం నేర్చుకున్న పాఠాలు ఏంటంటే సార్, మొదటిది ఆజ్ఞకు లోబడి గుంపును పోగు చేయాలి. రెండవది గుంపును కాయాలి. మూడవది శత్రువులకు శిక్ష విధించాలి. నాలుగవది నిబంధనను ఆధారం చేసుకొని ఆయన నామాన్ని ప్రేమించాలి, ధరించాలి. ఐదవది సంఘాన్ని పోషించాలి. ఆరవది దేవుని ఎదుట సంఘాన్ని నిలబెట్టాలి. ఏడవది సంఘాన్ని అలంకరించాలి, సంఘాన్ని రెడీ చేయాలి, సంఘాన్ని సిద్ధపరచాలి. పెళ్ళిళ్ళు చేస్తారు కదా, పెళ్లి కూతురు రాకుంటే ఏం చేస్తారు? రమ్మానండి, త్వరగా రమ్మానండి అని ఒత్తిడి పెడతారు, ప్రెషర్ పెడతారు. మన సేవ ఏ సేవ అయి ఉండాలి? ఈరోజు సబ్జెక్ట్ ఏంటి? గట్టిగా అందరూ చెప్పాలి. మీరు చేద్దామా? చేస్తారో చేయరో నాకెందుకు,
నాకెందుకు సార్, వస్తారు, వాకింగ్ చేస్తాను, అంత అన్నం పెడతాను, పంపించేస్తాను. వింటారా వినరా? వాక్యం ఎదుట పెట్టమన్నాడు, పెట్టాను. అనుసరించి నడిస్తే నడవండి, లేకుంటే లేదు, నాకెందుకు. ప్రకటించమన్నాడు, ప్రకటించాను. ప్రార్థన చేసుకో, జస్ట్ అలా నిలువు మాకు లేయండి.